మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బాబా ఎల్లప్పుడూ ప్రతి వారికి మేలు చేయుట యందు లీనమై ఉండేవారు. సాధనములన్నిటిలో ఇదియే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసాలు లేనిది. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితం కూడా పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగా ఉన్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును చేయవలను. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనమేమీ లేదు. అందుచే వివాదమును వదిలేసి ఇతరులతో పోటీ పడకుండా ఎవరైనా మీకు కీడు చేసినా వారికి మేలు మాత్రమే చేయాలి. సాయి 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 అంటూ సాయి నామ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సాయి యోగీశ్వరుడు శ్రీ దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జరించారని భాగవతంలో చెప్తారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుంది. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం. నా మనుష్యులు కానివారు నా దగ్గరకు రాలేరు, ఆ బాబా ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారు. కలికాలం చాలా కర్కశమైనది. ఈ కాలం ప్రజలు చెడునే తప్ప మంచిని గ్రహించరు. ప్రజలకు ఇహపర శ్రేయస్సులను సమకూర్చుటకే సత్పురుషులు అవతరిస్తూ ఉంటారు. మన హృదయమే దుని, అజ్ఞానమే కట్టెలు, వివేకమే అగ్ని, పరిణామ జ్ఞాన రూపమే ఊది. పురాణములను ఎప్పుడూ కించపరచరాదు. చింతన చేసిన కొలది వాని యొక్క మహత్యములు తెలియను. చాలా అద్భుతమైన విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా. సో కాబట్టి అందరం కూడా ప్రేమతో సత్పురుషులను మనం ఆరాధించినట్టయితే వాళ్ళ యొక్క మైత్రిని మనం పొందవచ్చు. ఇంత అద్భుతమైన విషయాన్ని అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.